హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఏం చేస్తానో మీకైతే అర్థమైపోయి ఉంటుంది. నేనైతే చికెన్ పకోడీ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చేశాను. సో టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ ఎలా చేస్తారో చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ పీసెస్ అనేటివి చిన్న చిన్నగా కొట్టియాలన్నమాట. సో దీన్ని బాగా వాష్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోవాలి. కారం అయితే వేసేసుకున్నాను. సో కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లో అయితే ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను. సో కొంతమంది జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు, నాకు ఇష్టం ఉండదు. సో అందుకని నేను వేసుకోలేదు, మీకు ఇష్టమైతే మీరు వేసేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్కి పట్టేయాలన్నమాట. బాగా మసాజ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత దీంట్లో వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకున్నాను. నార్మల్గా కొంతమంది మైదా బేస్నెస్ చేస్తారు. సో స్ట్రీట్ స్టైల్లో అయితే మనకి కార్న్ఫ్లోరే వేస్తారు వాళ్ళు. సో మనకి ఆ టేస్ట్ రావాలంటే మనం కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు. సో చికెన్లో ఏ తడైతే ఉంటుందో అదే మనకైతే సరిపోతుంది. సో మరి స్ట్రీట్ స్టైల్ అంటే రెడ్ కలర్లో ఉండాలి కదా చికెన్. సో రెడ్ కలర్లో రావడానికి కలర్ఫుల్గా నేనైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వచ్చేసి కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. సో మరీ ఎక్కువగా ఆయిల్ వేసేసుకోకండి మీరు. కొద్దిగా డీప్ ఫ్రైకి ఎంత కావాలో కొద్దిగా వేసేసుకోండి. ఎందుకంటే మనం చికెన్కి వాడిన తర్వాత ఆయిల్ని మళ్ళీ యూస్ చేయలేము, దాంట్లో కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నా. సో ఇక్కడ వచ్చేసి పీసెస్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం చికెన్ పీసెస్ ఏవైతే కలిపి పెట్టుకున్నామో అవైతే వేసేసుకోవాలి. సో మనము ఇదైతే వచ్చేసి పప్పు చారులో, సాంబార్లో, చారులో, నార్మల్గా తినడానికి చపాతీలో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా ఇష్టం. సో అందుకని నేనైతే మీకు చూపిద్దామని చికెన్ పకోడీ చేస్తున్నాను అనమాట. సో ఇలా మనం వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి చికెన్ని. సో అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉంటే చికెన్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. సో మనం హై ఫ్లేమ్ మీద పెట్టి చేసుకోకూడదు. హై ఫ్లేమ్ మీద పెట్టినట్టయితే ముక్క అనేది పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. సో అందుకే మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి చేసేసుకోవాలన్నమాట. సో దాన్ని కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. సో అలాగే మనం వదిలేసామంటే అదంతా అతుక్కపోయి మొత్తం ఒక పీస్ లాగా అయిపోతుంది అనమాట. సో మనం అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే అవనేవి వేరైపోయి ఇలా పీసెస్ లాగా వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. సో నేనైతే తీసేసుకుంటున్నాను. సో మరి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి మనం టిష్యూలో అయినా ఇలా న్యూస్ పేపర్లో అయినా వేసేసుకోవాలి. సో ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి చికెన్ పకోడీ, అలాగే ఆనియన్తో కావాలంటే లెమన్ కూడా వేసేసుకొని తింటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఎవరికి చేసి పెట్టినా తప్పకుండా ఇష్టపడతారు. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. సో మేమైతే చిన్నప్పుడు చికెన్ పకోడీ కోసం నేను మా అన్నయ్య అయితే చాలా గొడవ పడేవాళ్ళం అనమాట. మా నాన్న తెచ్చిన తర్వాత వాడికి ఎక్కువ పీసెస్ ఉన్నాయి, నాకు ఎక్కువ పీసెస్ ఉన్నాయి అని తను ఇలా ఇద్దరం గొడవ పడుతూ ఉండేవాళ్ళం చికెన్ పకోడీ కోసం. సో ఇప్పుడు నేను చికెన్ పకోడీ చేస్తే నాకు అదే గుర్తొచ్చింది. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి మెమరీస్ ఉండుంటాయి చికెన్ విషయంలో. తప్పకుండా కామెంట్లో చెప్పేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.